పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గుంటూరులోని లాంలో ఓ స్థిరాస్తి సంస్థ నూతన వెంచర్లో రతన్ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని గొప్ప మానవతావాది అన్నారు. విద్య వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు నిరుపమానమని తెలిపారు. దేశానికి ప్రజలకు రతన్ టాటా చేసిన సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని 4 ఏళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ గుర్తు చేశారు. అవార్డు ఇచ్చినా లేకున్నా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమేనని కొనియాడారు. ఎక్కడైనా వెంచర్లలో దేవుళ్ల విగ్రహాలు పెడతారని ఇక్కడ మాత్రం రతన్ టాటా విగ్రహం పెట్టిన యాజమాన్యాన్ని రఘురామ అభినందించారు. సమీపాన ఆచార్య రంగా గారి యూనివర్సిటీ ప్రాంతంలో లామ్ గ్రామంలో ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాంగణంలో రతన్ టాటా గారు అంటే గొప్ప మానవతావాది అయిన రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్ఠ జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి గౌరవింపబడాలి అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకెవరో కానక్కర్లేదు. మానవత్వం ఎవరికైతే ఉంటుందో ప్రజలు అటువంటి వారిని మర్చిపోరు అనడానికి సంకేతంగా మరి ఈరోజు ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయటం, అందులో నేను పాల్గొనటం నాకు అత్యంత సంతోషకరమైన రోజుగా ఈరోజు నేను పరిగణిస్తాను. రాబోయే రోజుల్లో రతన్ టాటా గారికి ఆల్రెడీ పద్మ విభూషణ్ ఆయన కేంద్రం భారతరత్నతో వారిని గౌరవిస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ రతన్ టాటా గారు లాంటి ఈ మధ్యకాలంలో మనం చూసిన పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో రతన్ టాటా గారు లాంటి గొప్ప మానవతావాది ఫిలాంథ్రఫిస్ట్ ఎవరూ లేరని చెప్పి నేను చెప్పగలను. ఆయనకి మన గుంటూరు ప్రాంతంలో ఇంతటి గౌరవం, వారి ఇంటి ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహాన్ని పెట్టుకోవటం అనేది అతి గొప్ప ఆలోచన. అందరికీ అంత మంచి ఆలోచన రాదు. అంత చక్కటి ఆలోచన చేసిన లోటస్ ఇన్ఫ్రా యాజమాన్యానికి, ఇక్కడ నివసించబోయే వాళ్ళకు కూడా నా హృదయపూర్వక అభినందన.